వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేసి కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం మ్యాచర్ వచ్చి 15 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసి ధాన్యం మొలకెత్తుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు లారీలను కేటాయించి కొనుగోలు కేంద్రాల్లోంచి ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు నిర్వహించిన ధర్నాతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ బి వీరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడుతూ మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించుకున్నారు. అనంతరం అనుపురం ఐకేపీ సెంటర్ ను డీసీఓ బుద్ధనాయుడు సందర్శించి 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అవసరమైతే ఎస్పీ గారు చెప్తాం, కలెక్టర్ గారికి మాట్లాడిస్తాం, ఇంకెవరికైనా మాట్లాడాలి. కాబట్టి అది నా చేతిలో కూడా లేదు. అంతకుముందు మనం రేపు తెలంగాణ అప్పుడు పొట్టు చేసినాం. అప్పుడు ఎప్పుడు అడిగిండు తీసుకపోడు కూకున పెట్టుడు తీసుకపోడు వచ్చింది. అది అప్పటి నుంచి మనకు రూల్ ఇచ్చింది. అడ్లు బీట్లే జోచి కాంట పెట్టున్నాయి, అవి అమ్ముకోకుండా అవుతుంది. వాళ్ళు గొంతపోతలేరు, లారీలు ఎత్తలేవు, ఏమి లేవు. మరి మాకు తగిలిపు అవుతుంది, వర్షాలు పడుతున్నాయి. మరి తీసుకుంటారా తీసుకోరా, మొలకలు మరి తీసుకోమంటే మేము బయట అమ్ముకుంటాం అలానే చెప్పుని 15 రోజులు అవుతుంది. మరి సగం బస్తాలు నాణ్యాయి, సగం బస్తాలు నాణ్యాయి. మరి వాళ్ళు ఎవరు ఎత్తలేరు, లారీలు ఎత్తలేవు అంటుర్రు. ఏ అతికాడు ఎత్తలేడు, మరి మేము బయట అమ్ముకుంటామని అనుకుంటున్నాం. మీరు ఏదన్నా చెప్తే నిర్ణయం చెప్తే బయట అమ్ముకుంటాం. ఇక ఏదో ధరకు మొలకలు వస్తాయి. ఇక మేము మొత్తానికి కూడా అయింది 6 కాలం చేసి ఇప్పుడు మొత్తానికి ఎత్తలేరు. ఈడికి 4 రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి. మొత్తం ఇప్పుడు 2 వానలు పడ్డాయి. తిర్రమర్ర చేసుకుంటా 4 రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు, మరి ఇక్కడనేమో కటింగ్ వద్ద అంటుర్రు. అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఏమో 41,600 పెట్టిర్రు, ఇప్పుడేమో 42 దోపుతుర్రు. మరి కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది. మరి ఈ కటింగ్ ఎక్కడికి పోతుంది? వాళ్ళేమో అక్కడికి వెళ్ళంటారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళంటారు. మరి ఏంది ఇది పరిస్థితి? రైతుల పరిస్థితి ఏంది? అవి సగం నాణ్యాయి అన్ని. ఆ వడ్లు చూడుర్రి మీదంతా ఎట్లున్నది వ్యవస్థ. 4 రోజుల వడ్లు పోతలేవు, ఏం పోతలేవు, లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ ఏమో కటింగ్ చేయొద్దు, దోపుతున్నాం, మేము కటింగ్ చేసుకుంటలేమో అని మాట్లాడుతుర్రు. మరి ఒక్క నాయకుడు చూద్దాం ఇప్పుడు ఇంతవరకు వస్తలేరు.
ఓట్లప్పుడేమో అందరు వస్తారు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తలేదు, ఏ నాయకులు వస్తలేరు. మరి ఇక్కడ ఎవరిని పట్టించుకుంటలేరు, రైతుల్ని ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకుంటలేరు, చేస్తలేరు. వైకేపీ అంటే పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అందుకని మేము రాస్తారోకు చేస్తామని రోడ్డు మీద కూర్చున్నాం. అందుకనే ఇప్పుడు ఎస్ఐ గారు ఇట్లా వచ్చి మాకు స్పందించారు, దానికి లారీలు పంపిస్తామని మాట్లాడారు. జై హింద్. ఇది కరెక్ట్ కాదు, కొద్దిగా చూడూరి లారీలు పంపేరు, తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం చేయాలి. రైతులను ఇబ్బంది పెట్టకూరి. ఇప్పటికీ 4 రోజులు అవుతుంది, ఎక్కడ వస్తాలు అక్కడనే ఉన్నాయి. జోకు అంటే జోకు పెట్టారు, 3 లారీలకు లోడి కాంట పెట్టి పెట్టారు. మొత్తం రాత్రి పడ్డ వానకు మొత్తం నాన్ని